మొబైల్ కానీ లేదా ఫ్రిడ్జ్ ఎనీథింగ్ మనము ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలన్నా ఈఎంఐ త్రూ వెళ్ళాలన్నా జీమెయిల్ మ్యాండేటరీ ఇవ్వాల్సిందే అంటారు. అది మ్యాండేటరీ అసలు ఎందుకు ఇవ్వాలి? మన పర్సనల్ మెయిల్ ఐడీస్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ ఎందుకు ఇవ్వాలి? అసలు మ్యాండేటరీ అంటూ ఏది ఉండదు. కాకపోతే వాడు అక్కడ స్టార్ పెడతాడు. మీరు ఆ స్టెప్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వెళ్తేనే మీరు నెక్స్ట్ వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళలేరు. సో కొన్ని దగ్గరలో మీరు మ్యాండేటరీ ఉంటుంది. ఎలా అంటే మీకు ఇప్పుడు ఆధార్ ఉంది, ఆధార్ వాడు కాంటాక్ట్ చేయాలంటే మీకు ఫోన్ నెంబర్ కావాలి, లేదా జీమెయిల్ అకౌంట్ మీకు ఓటీపీలు పంపడానికి కావాలి. కాబట్టి అలాంటి వాటికి మీరు ఇవ్వచ్చు. ఈ మామూలుగా మీరు ఏదైనా ఫామ్స్ అయిన అవుతారు, కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తారు, వాటికి అక్కర్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే టెంపరీగా క్రియేట్ చేసుకున్న కొన్ని అకౌంట్స్ ఉంటాయి, మెయిల్ అకౌంట్స్. వాటి లైక్ టెంప్, మీరు గూగుల్లో టెంప్ మెయిల్స్ అని సెర్చ్ చేశారనుకోండి, మీకు కొన్ని దొరుకుతాయి. అవి ఏం చేస్తాయంటే అప్పటికప్పుడు మీకు టెంపరీ ఓటీపీ జనరేట్ చేసుకోవడానికి ఛాన్సెస్. అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్తో మనకు అవసరం లేదనుకోండి, మన జీమెయిల్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదా మీరు ఒక ఎక్స్ట్రా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ కూడా మీకు ఒకే ఫోన్ నెంబర్ మీద చాలా అకౌంట్లు ఇస్తారు. సో ఈ అకౌంట్ ఇట్లా సపరేట్ పెట్టుకోండి ఒకవేళ జీమెయిలే కావాలి అంటే. కానీ మ్యాక్సిమం జీమెయిల్ అకౌంట్ ఇవ్వకపోవడం బెస్ట్. ఏదైతే మీకు డబ్బులకి లింక్ అయి ఉందో, స్పెషల్ బ్యాంక్స్కి లింక్ అయి ఉందో అది. సార్ ఇప్పుడు ఈ ఫిషింగ్ అంటే ఏంటి? దీని ద్వారా మెయిల్స్ కానీ మొబైల్స్ కానీ ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ప్రజల్ని ఎలా బురిడి కొట్టిస్తున్నారు సార్? సో సైబర్ క్రైమ్ రెండు క్వశ్చన్లు మీరు అడిగింది. ఒకటి ఫిషింగ్ అంటే ఇంకోటి సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలా బురిడి కొట్టి. సైబర్ క్రైమ్ వాళ్ళు బురిడి కొట్టించడానికి మీకు నేను చెప్పింది గిఫ్ట్ చెప్పాను కదా, మెయిన్ అది. ఫియర్ కానీ ట్రస్ట్ కానీ మీకు, లేకపోతే ఇన్నోసెన్స్ కానీ, లేకపోతే ట్రస్ట్ కానీ. సో ఇవి కాకుండా సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలా బురిడి కొట్టిస్తున్నారు అనడానికి మనలో ఉన్న గ్రీడ్ని ఫస్ట్ వాడతారు వాళ్ళు. అవి పక్కన పెడితే మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫిషింగ్లో ఏమవుతుందంటే వాళ్ళు మీకు సేమ్ జీమెయిల్ లాంటి మెయిల్ పంపిస్తారు. అంటే ఒక మెయిల్ లేదా ఒక మైక్రోసాఫ్ట్ నుంచి ఒక జాబ్ తీసుకుందాం మనం. మీకు మైక్రోసాఫ్ట్ నుంచి మెయిల్ వచ్చినట్టు ఒక ఫిషింగ్ మెయిల్ పెడతారు. మెయిల్ పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారు? మామూలుగా మెయిల్ ఓపెన్ చేస్తారు. ఏంటి అని, సరే ఏదో మీకు ఒక బంపర్ ప్రైజ్ వచ్చింది అంటాడు. ఆబ్వియస్లీ బంపర్ ప్రైజ్ వచ్చిందంటే ఏం చేస్తాం మనం? ఆ మెయిల్ ఓపెన్ చేస్తాం, లింక్ మీద క్లిక్ చేస్తాం. వాడికి కావాల్సింది మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం, దాన్నే ఫిషింగ్ అంటాం. ఇది ఏం చేస్తుంది? ఆ లింక్ వేరే దగ్గరికి రౌట్ చేస్తుంది, అంటే వేరే దగ్గర తీసుకెళ్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఇలాగే ఒక యాప్ ఏపీకే ఫైల్ పంపించారు. ఏంటంటే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అని. సో మనకి ప్రధానమంత్రి ఏం చెప్తాడు? ఏదన్నా ఒక మన్ కీ బాత్లో ఏదో ఒకటి చెప్తాడు, లేకపోతే ఇంకోసారి ఏదో ఒక మాట చెప్తారు. ఏంటంటే ఇదిగో ఈ పర్టికులర్ స్కీమ్ నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ స్కామర్స్ ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు, ఏ పండుగ వస్తుందా, లేకపోతే ఎవరు ఏం మాట్లాడారు అన్నది. అది ఒక్కసారి మీరు చూశారనుకోండి, ప్రధానమంత్రి మాట్లాడాడు, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజనలో మీకు లోన్లు ఇస్తున్నాము అన్నాడు, అంతే. వీడు వెంటనే ఒక అప్లికేషన్ తయారు చేస్తాడు, ఇదిగోండి ఇదే అప్లికేషన్ అని పెడతాడు. నెక్స్ట్ డే మనం ఏం చేస్తాం అందరూ, మనం విన్నది అది ట్రస్ట్, మోదీ చెప్పారు, అప్లికేషన్ వచ్చింది మనకి, వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ అని కూడా తెలియదు మనకి. ఆ ఏపీకే ఫైల్ మీద ప్రెస్ చేస్తాం, ఇది క్లిక్ చేస్తాం, అది ఇన్స్టాల్ చేస్తుంది. అది ఏమి ఇన్స్టాల్ చేస్తుంది? మన డీటెయిల్స్ అడుగుతుంది, మీ పాన్ కార్డు, మీ ఆధార్. అవును, మనకి లోన్ ఇచ్చేటప్పుడు ఇవి అవసరం కదా అని మనం ఇచ్చేస్తాం. అది ఎవరి దగ్గరికి వెళ్తుంది? స్కామర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంతే. అలా మన డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. ఈ ఫిషింగ్లో ఈమెయిల్ లింక్స్ కూడా పెడతాడు, ఏదో ఒక లింక్ పెడతాడు, కేవైసీ అప్డేట్ చేసుకోండి అంటాడు. మనం కేవైసీ అప్డేట్ కదా అని కేవైసీ అప్డేట్, బ్యాంక్ నుంచే మెయిల్ వస్తుంది మనకి, మీది అవుట్డేట్ అయిపోయింది కేవైసీ అంటే మనకు తెలుస్తుంది. అంటే కొన్ని నిజాలు యూజ్ చేసుకొని ఈ ఫేక్ వాడతాడు, కాబట్టి మనం అక్కడ దొరికేస్తాం. అబద్ధాలు కలిసిపోయి ఆ అబద్ధాలు మనం నమ్మేసి మనం దొరికిపోతుంటాం. అలా హ్యాకింగ్ చేస్తూ ఉంటారు.